కోయట్ టవర్ ఇదైతే. ఇంక ఇదే సెంటర్ కోయట్ సిటీలో సెంటర్ మెయిన్ ప్లేస్ అంటే ఇదే అనమాట. ఇంక ఈ పక్క ఉండేటివన్నీ మతంలు, ప్రతి ఇండియా మతము, నేపాల్ మతం ప్రతి ఒక్కటి అయితే ఉంటాయి. ఇంకైతే చూడండి, ఇల్లు అయితే సాయంత్రం అయింది, ఇప్పుడు బాగా కూల్ గా, ఇప్పుడు చలికాలం కాబట్టి బాగుంది కాబట్టి అందరూ ఇప్పుడు చూడండి, అక్కడ ఉన్నాడు కోయట్ అతను కూడా ఒకతను. ఇక్కడైతే వచ్చి కూర్చొని ఇక్కడ నుంచే అక్కడ ఉండే టవర్లు అయితే చూస్తూ ఉంటారు. టవర్లు, కోయట్ సిటీ. ఇక్కడ చూడండి, వాటర్ ఫాల్స్ అయితే దగ్గర నుంచే చూపిస్తాను ఎంత బాగుందో. నాకైతే ఈ వాటర్ ఫాల్స్ చూపించేదానికి లైవ్ అయితే పెట్టినా నేను. కానీ నేను యూట్యూబ్ స్టార్ట్ చేసినానే కానీ ఇంత సపోర్ట్ ఇస్తారు, ఇంత సపోర్ట్ వస్తుంది అనేసి అయితే అనుకోలేదు. చాలా చాలా థ్యాంక్స్ నిజంగానే అందరికి, ప్రతి ఒక్కరి పేరు పేరున అయితే. నాకు ఎటువంటి బ్యాక్గ్రౌండ్ సపోర్టు, ఎటువంటి సరే చాలా చాలా సపోర్ట్ చేస్తున్నారు. థ్యాంక్స్ అయితే. మొబైల్లో ఛార్జింగ్ లేదు, అందుకే ఎంత స్పీడ్గా మాట్లాడేస్తున్నాను. ఇంకా మొబైల్ ఆఫ్ అయిపోతే కోయట్ వాళ్ళు కూడా మళ్ళీ తారాడుకోవాల్సి వస్తుంది నేను వాళ్ళని. అందుకే సారీ, ఏమనుకోకండి. ఫస్ట్ లైవే ఉంది. అయితే చూడండి, వాటర్ ఫాల్స్ మటుకు మామూలుగా అయితే లేదు. ప్రతి ఒక్కరు కామెంట్ చేసి, లైక్ చేసి, షేర్ చేయండి. నాకు ఎంతగానో సపోర్ట్ ఇచ్చింది మీకు చాలా చాలా థ్యాంక్స్. ప్రతి ఒక్కరికి, నా ఫ్రెండ్స్కు, నేనెవరో తెలియకపోయినా నన్ను సపోర్ట్ చేసినారు. కొద్దిగా ఏం మాట్లాడాలో నాకు అర్థం అవ్వట్లేదు, ఎందుకంటే నేను ఎప్పుడు అసలు నా అనుకోను. నేను అలాంటిది యూట్యూబ్ స్టార్ట్ చేసి లైవ్లు పెట్టడము బయట దేశాల్లో. ఇక్కడ ఒక అన్న వచ్చిందే నన్ను అడిగినాడు, కొద్దిగా ఎక్స్ప్రెషన్ పెట్టు, అది పెట్టి ఇది పెట్టి అనేసి. ఇక్కడ అరబిక్ వాళ్ళు వీళ్ళు ఉంటారు, మనము నవ్వుతా వీడియోలు తీస్తూ ఉంటే అదొక రకంగా చూస్తూ ఉంటారు. అదే మనం ఎప్పుడు బయట వచ్చి అంత ఫేస్ చేసేది కాదు మనము. అందుకనేసి కొద్దిగా సిగ్గు అనమాట, మొహమాటము. ఇప్పుడు ఈ 2% ఉంది ఛార్జింగ్. ఈ మొబైల్ ఆఫ్ అయిపోతే ఇంకేమో నాకు అయితే అర్థం అవ్వట్లేదు. ఇంకా ఇక్కడ ఏదన్నా షాప్లో పడిపోయి ఛార్జింగ్ అన్న పెట్టుకోవాల్సిందే. ఇంకైతే ఓకే మరి. చూడండి, అవన్నీ అద్దాలు, మళ్ళీ ఆ అద్దాల నుంచే కూడా నీళ్ళు కారుతాయి. ఇదైతే మటుకు లైట్లు ఉన్నాయి, ఇప్పుడు కనపడడం లేదు లైట్లు అయితే. అదే నైట్ టైంలో అయితే మటుకు సూపర్గా అంటే సూపర్గా ఉంటుంది చూసేదానికి. లైట్లు, అలాగే వాటర్ ఫాల్స్, నీళ్ళు నిజంగానే. ఇప్పుడు ఇక్కడ వచ్చి కూర్చోండే వాళ్ళు కొద్దిగా తక్కువే ఉండారు, కానీ అదే ఇంకా ఇప్పుడైతే టైం అయితే 4:15 అవుతా ఉంది. అదే కన్నా 6ంటికి ఆ టైంలో కానీ వచ్చినామంటే చాలా మంది ఉంటారు, కోయేటోళ్ళు, పిల్లోళ్ళు చాలా మంది అయితే ఉంటారు. చూడండి, నిజంగానే ఇది వీళ్ళకు ముందు అంటే ఎందుకు లేండి, చాలా స్టోరీ ఉంది కోయట్ గురించి. చెప్పుకుంటే నిదానంగా చెప్పుకున్నాము, ఇంకా చాలా రోజులు ఉంటాయి. చూడండి, ఇక్కడ పని చేసే వాళ్ళు చూడండి, ఇట్లా పని చేసే వాళ్ళు, నాలాంటి డ్రైవర్లు, మేము మనలాంటి వాళ్ళు కష్టపడే వాళ్ళు లేకపోతే ఏ ఊరు కూడా ఏది ముందుకు సాగదు, ముందుకు నడవదు. చూడండి, ఈ మధ్యలో నుంచి చూస్తుంటే ఎంత బాగుందో టవర్ అయితే చూసేదానికి. నిజంగానే చూడండి, ఇవన్నీ చూడండి, నీళ్ళు ఎంత బాగున్నాయా. మేము ఎట్లా అంటే కోయేటోళ్ళు ఫోన్ ఎక్కడికి పోతాము, ఏది చెప్పరు. బండి స్టార్ట్ చేయంటారు, లేదంటే నేనైతే అంటారు, అంతే, ఇంకేమి చెప్పరు. మళ్ళీ బండిలోకి వచ్చి కూర్చున్నాక పలానా తాగపోతున్నాము అక్కడికి ఇక్కడికి అని మళ్ళీ చెప్తారు. ఇంకా అప్పుడు ఏమి చేయలేము, ఇంకా అంతే. ఇంకా నిజంగానే ప్రతి ఒక్కరికి చాలా 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 థ్యాంక్స్ అన్న. ప్రతి ఒక్కరికి, ప్రతి అక్కకు, ప్రతి చెల్లికి అయితే ఇంతగా సపోర్ట్ చేస్తూ ఉన్నారు. నిజంగానే చాలా చాలా థ్యాంక్స్ నిజంగానే. ఇంకైతే లోపల హోటల్లో అవన్నీ చూపిస్తాను చూడండి. ఓకే ఫ్రెండ్స్, ఓకే, థ్యాంక్స్. నాకు ఇలాగే సపోర్ట్ చేయండి. ఇంకేరంటే ఛార్జింగ్ లేదు. ఓకే మరి.